దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి కీర్తన గ్రంథం 119వ కీర్తన 144వ చరణం. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. చూడండి, భక్తుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అని. అవునండి, ఈ లోకంలో మనం బ్రతకాలంటే జ్ఞానము చాలా అవసరం, తెలివి చాలా అవసరం. మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి బ్రతకగలడు. అంటే తెలివిని బట్టి జ్ఞానాన్ని బట్టి బ్రతికితే మరి మనుషుడు దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తున్నాడని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. మరి జ్ఞానాన్ని బట్టి మానవుడు అలా జీవిస్తాడు అని చూసినట్లయితే ఈ జ్ఞానము, ఈ తెలివి అనేది తన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి, జీవితాన్ని ఎలా పోషింపజేసుకోవాలి అనే దానికి మూలంగా కనిపిస్తూ ఉంది. అవునండి, ఒకరికున్న జ్ఞానాన్ని బట్టి కష్టపడటము, శ్రమించటము, ప్రయాసపడటం నేర్చుకుంటాడు. తనకున్న జ్ఞానాన్ని బట్టి తనకున్న తలాంతులను ఉపయోగించుకుంటూ సంపాదించడం నేర్చుకుంటాడు. తన కుటుంబాన్ని పోషించడం నేర్చుకుంటాడు. దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. దేవుడు మనకి ఆయుష్కాలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మానవుడు శ్రమించకుండా, కష్టించకుండా, ప్రయాసపడకుండా దేవుని మీద ఆధారపడి అయ్యా నువ్వే నన్ను బ్రతికించు అంటే అది దేవుని నామానికి అవమానకరం. దేవుడు కూడా చిన్నబుచ్చుకుంటాడు తన ముఖాన్ని. ఎందుకంటే ఆరోగ్యము, ఆయుష్కాలము, బలము ఇచ్చిన దేవుడు ఆ బలాన్ని వినియోగించుకోకుండా, ఆ బలాన్ని మనం వాడుకోకుండా, సరైన రీతిలో కష్టించకుండా, శ్రమించకుండా, నాయన నీవు నన్ను బ్రతికిస్తావని వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా. మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదు, నీ నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తున్నాడు అని నువ్వు చెప్పావు కదా. కాబట్టి నువ్వు నన్ను బ్రతికించు అని అనడంలో ఏ విధమైన ఉపయోగం లేదు. అది ఒక వ్యర్థమైన పదం. కాబట్టి జ్ఞానం వల్ల మనుషుడు జీవించాలి, జ్ఞానం వల్ల మానవుడు బ్రతకాలి. ఈయన బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచే అంటూ ఉంటాడు. గనుక ఒకరు జీవించాలంటే తెలివి కలిగిన వారమై ఉండాలి. మరొక విషయం, ఇహలోక సంబంధమైన జ్ఞానము, ఇహలోక సంబంధమైన తెలివి మనల్ని పతనానికి నడిపిస్తూ ఉంటుంది. పరలోక సంబంధమైన జ్ఞానం మనకి చాలా అవసరం అండి. ఇహలోక సంబంధమైన జ్ఞానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉంటుందంటే నాశనానికి, పతనానికి తీసుకెళ్తూ ఉంటుంది, మోసపూరితమైన జీవితానికి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానము మనల్ని నిత్యము బ్రతికించేది. చూడండి, ఈ లోక సంబంధమైన జ్ఞానం మనల్ని అజ్ఞానులుగా మార్చేస్తూ ఉంటుంది, పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది. సంసోను పాపం వైపు వెళ్ళిపోయాడు కనుకనే జ్ఞానం లేనివాడిగా, వెర్రివాడిగా ప్రవర్తించి తన జీవితాన్ని, విలువైన బ్రతుకును దెలీలా చేతుల్లో పెట్టి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఎందుకనంటే దైవ జ్ఞానము, దైవభక్తి కలిగి జీవించిన వాడు దైవభక్తిని కోల్పోయి దూరమైపోయి చివరికి వెర్రివాడిలా ప్రవర్తించినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఇహలోక సంబంధమైన జ్ఞానం మనల్ని కొన్నిసార్లు వెర్రివారిగా చేస్తూ మన జీవితాన్ని పతనం చేయొచ్చు. కనుక ఈ లోకంలో మనం బ్రతకాలి అని అంటే దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని జ్ఞానం మనల్ని అపాయం నుంచి తప్పింపజేస్తుంది, ప్రమాదం నుంచి తప్పింపజేస్తుంది. అవివేచన వరం దేవుడు మనకి ఇస్తాడు. దేవుని జ్ఞానం కలిగి జీవించకపోతే మనకు తెలియకుండానే సమస్యల్లోకి వెళ్ళిపోతాము, ప్రమాదంలోనికి వెళ్ళిపోతాము, చివరికి పతనమైపోతాం. కనుక భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకున్నట్లు నాకు జ్ఞానము, నాకు తెలివి దయచేయ అంటూ ఉన్నాడు. అవునండి, వాక్యానుసారమైన తెలివి, దైవభక్తితో కూడిన తెలివి మనకు చాలా అవసరం. ఆ జ్ఞానమే మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. నోవాహుకు ఉన్న జ్ఞానం ఏం చేసింది? దేవుడు ఏం చెప్పాడు? నీ ఓడను తయారు చేయమన్నాడు. ఓడను తయారు చేయడం ద్వారా అతనికి ఆ విషయం తెలియదు, ఎలా ఓడను తయారు చేయాలో, ఎలా దాన్ని నిర్మించాలో, ఎలా అందులో ప్రవేశించాలో, ఇవేమీ తెలియదు. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నోవాహు ఓడను తయారు చేశాడు. తన కుటుంబాన్ని, తన పిల్లలను రక్షించుకోగలిగాడు. అది దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన తెలివి. ఆ తెలివి వల్ల తను బ్రతకగలిగాడు, తన కుటుంబాన్ని బ్రతికించగలిగాడు. అలాగే దేవుడిచ్చిన తెలివి, దేవుడిచ్చిన జ్ఞానం మన బ్రతికిస్తుంది, మన కుటుంబాన్ని బ్రతికిస్తుంది. సమాజంలో, సంఘంలో ఎలా బ్రతకాలో, అవినీతికి, అక్రమానికి ఎలా దూరంగా ఉండాలో, పాపానికి ఎలా దూరంగా ఉండాలో, అపరాధానికి ఎలా దూరంగా ఉండాలో దేవుని యొక్క తెలివి మనకి నేర్పిస్తూ ఉంటుంది. కనుక
దేవుని యొక్క తెలివిని మనం పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానమే మనం బ్రతికిస్తుంది. అజ్ఞానంగా బ్రతకడం ద్వారా, అజ్ఞానంగా జీవించడం ద్వారా మనము అనేక రకాల సమస్యల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్ళి మన ప్రాణాలు మనం కోల్పోయే దుర్భరమైన పరిస్థితుల్లోకి మనం చేరిపోతాం. కాబట్టి భక్తుడు అంటాడు, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయమని. ఆ దేవుని జ్ఞానము, దేవుని తెలివి కలిగి మనం జీవిస్తే తప్పక మనము సంతోషంగా ఉండగలము, నెమ్మదిని మనం పొందుకోగలము. అంటే ధన్యత కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయడు గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మీ పాస్టర్ నడిపించిన కృప బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే వాక్యం ద్వారా వారందరూ బలపరచమని యేసునామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్.